మా దృష్టికి మన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు పరిష్కారం అయితే ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు కరెంటుకు సంబంధించినవి కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్ళు కావచ్చు, ఇవన్నీ చిన్న సమస్యలు ఉంటే ఇప్పటికిప్పుడే దాని వెంటనే ఇక్కడ సంబంధిత అధికారులు ఉన్నారు కాబట్టి అధికారులకు తెలియజేసి మీకున్నటువంటి చిన్న సమస్యలు ఇక్కడే పరిష్కారం చేసి కొంచెం ఇక్కడ పరిష్కారం కాని అన్నింటినీ మేము నోట్ చేసుకొని విడతల వారీగా ఈ 5 సంవత్సరాల్లో ఈ సమస్యలను పరిష్కరించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి చిన్న నాగారం పెద్ద గ్రామం కాంగ్రెస్ కంచుకోట ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ నేను ఎప్పుడు వచ్చినా కూడా మీరు నాకు భారీ మెజార్టీ తెలిపింది కాబట్టి మొదటి విడతలోనే మొదటి గ్రామం చిరనాగారం ఎంచుకున్నాం. మీరు కొంచెం క్రమశిక్షణతోటి మీకున్నటువంటి సమస్యలు చెప్పండి, కానీ మీరు వీళ్ళని సంబోధించి వాళ్ళని సంబోధించి మీరు స్టేజ్ మీద మాట్లాడినట్టు కాకుండా 2 ముచ్చట్లు మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి పరిష్కారం ప్రయత్నాలు లేకపోతే మీరు రాసుకోవాలా. దయచేసి మీరు ఏది ఉన్నా కూడా డైరెక్ట్గా సమస్య గురించి నన్ను కూడా సంబోధించకండి. దయచేసి మీరు డైరెక్ట్గా మీకున్న సమస్యను మాకు తెలియజేయండి. ఆ సమస్యలు ఇక్కడ పరిష్కారం అయితే ఇక్కడ సంబంధిత అధికారులు ఉన్నారు, అధికారులతోటి ఎవరన్నా ఇప్పుడు ఆ సమస్యలకు పరిష్కారం దొరికితే ఇప్పుడే తీర్చుదాం, లేకపోతే తర్వాత కొంచెం టైం తీసుకోనన్నా మనం వాటిని పరిష్కరించే విధంగా మనం ప్రయత్నిద్దాం. అంతేగాని మీరు ఒకరి ముందు ఒకరు వచ్చేసి ఏదో స్పీచ్లు దంచకుండా మీ సమస్యలకు మనం ఇక్కడ వచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్దకు పాల ఇది మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం, గవర్నమెంటే మీ వద్దకు రావాలని చెప్పేసి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం, ఆ పద్ధతులను మీ గ్రామానికి వచ్చి మీకున్న సమస్యలు, ఎందుకంటే మానుకోట మహబాద్కు వస్తారు, హెడ్ క్వార్టర్స్లోకి వచ్చిన తర్వాత అక్కడ నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీకు ఎవరిని కలవాలో అర్థం కాదు, అక్కడ వచ్చినా కూడా ఎక్కువ మంది జనం ఉండడం వల్ల మీరు నిలబడి మళ్ళీ తిరిగి మీ పని కాకుండా మీ ఊరు మీరు వెళ్ళిపోతారని ఏకైక లక్ష్యంతో మీ వద్దకు మీ పరిపాలన తీసుకోవాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. దయచేసి మీకు ఏ సమస్యలున్నా ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. మీ అందరి సమస్యలు నేను డెఫినెట్గా మేము స్వీకరిస్తాం, తీసుకుంటాం, వాటిని పరిష్కరించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అంతేగాని సమస్యలన్నింటినీ మేము తీసుకుంటే మీకు పట్టాలు ఇస్తామని చెప్పింది. ఆ పట్టాలు ఇప్పుడు బ్యాంకులో తీసుకెళ్ళినా ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలు తీసుకెళ్ళడం చెల్లవు అని డూప్లికేట్ పట్టాలు ఇవ్వడం జరిగింది. నేనేమంటున్నా, ఇది కేవలం సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఒక 5-6 నెలల్లోనే మన ప్రియతమ అటవీ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖ గారితో కూడా చాలాసార్లు ఈ సందర్భంగా మనకు ఇక్కడ గిరిజనులకు కావచ్చు, గిరిజనేతలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. పట్టాలు లేవని రైతులు, అలాగే మనకు ఉన్నటువంటి వనదేవతలు ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా వెంటనే అటవీ శాఖ అధికారులు వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళు అక్కడ పెట్టుకున్నటువంటి పనిముట్లన్నింటినీ తీసుకెళ్ళి వీళ్ళని జైలుకి తీసుకెళ్ళడం నిజంగా కూడా చాలా బాధాకరం అని చెప్పేసి నేను మాట్లాడా. మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రివ్యూ పెట్టినప్పుడు కూడా ఇదే అంశాన్ని నేను అక్కడ గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు, ఎస్పీలకు అందరికీ చెప్పడం జరిగింది. దీని మీద వాళ్ళు సమగ్ర సర్వే చేసి ఒక 5-6 నెలల్లోనే మనకు ఏవైతే పోడు భూములు ఉన్నాయో పట్టాలు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. దీని గురించి అలాగే గవర్నమెంట్ భూముల గురించి కూడా మీరు కొంచెం తొందరపడకండి. ఎందుకంటే ధరణి పోర్టల్ మీద రివ్యూ జరుగుతూ ఉంది. 3 సభ్య కమిటీ వేసి దాంట్లో ఉన్నటువంటి లొసుగులను, లోటుపాట్లన్నింటినీ వెలికి తీసి ఏది చేస్తే రైతులకు బాగుంటుంది అనేది ఏకైక లక్ష్యంతో ధరణి పోర్టల్ మీద రివ్యూ జరుగుతూ ఉంది. కాబట్టి నేనేమంటున్నా, 2014 కంటే ముందు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో రైతులు, ఆ రైతులకే ఆ భూములు చెందాలి. ఒకవేళ కనుక ఆ రైతుల నుండి అమ్ముకుంటే సరే, అమ్ముకున్న వాళ్ళకు, కొనుక్కున్న వాళ్ళకి ఆ భూములు చెందుతాయి. కానీ మధ్యలో వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు ఏవైతే దౌర్జన్యంతో కబ్జాలు చేసుకున్నటువంటి భూములు తిరిగి రైతులకు ఇప్పించే బాధ్యత